హాయ్ మంచిగా తిన్నారు అందరూ. దినాలకు మటన్ పెట్టినట్టున్నారు నాయన అందరూ. మంచిగా తినేసి వండుకునేటట్టున్నారు అనమాట. మీ పేరు మ్యామ్? తేజ. తేజ. ఏం చేస్తారు మ్యామ్ మీరు? హెచ్ఆర్. ఎంతమంది పని చేస్తారు నీ కింద? 40 ఎంప్లాయీస్ అట్లా ఉంటారు. 40 మంది ఉంటారా? 40 మంది ఏం చేస్తారమ్మా? అందరు కలిసి నీకు చిట్టి కడతారా ఏంది? చిట్టి కడతారు లేట్ అయితే ఏంది. కానీ నిజంగా హెచ్ఆర్లతో ఒక చాలా ప్రాబ్లం ఉంటుంది. మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అమ్మా? లేడా? వాడు ప్రపోజ్ చేస్తే కూడా మెయిల్ పంపించినావా ఏంది? ఐల్ గెట్ బ్యాక్ టు లేటర్ అని. నిజంగా చెప్తే హెచ్ఆర్లతో ప్రాబ్లం అయితే నిజంగా మాకు ఎందుకు తెలుసా? ఇదంతే. మా అక్క హెచ్ఆర్ బాయ్ మా ఇంట్లో. ఒకసారి ఇట్లనే వాట్సాప్ ఫ్యామిలీ గ్రూప్లో ఫోటో పంపించింది మా తాతది. నేను రెస్ట్ ఇన్ పీస్, తాత చచ్చిపోయాను కావచ్చు పాపం అని చెప్పిన. తర్వాత మా అమ్మ చెప్తుంది, సచ్చినోడా మా అయ్యది పాత ఫోటో రా అది, ఎందుకు ఇట్లా పంపిస్తున్నాడు. మమ్మీ నాకు తెలియదు కదా. వాట్సాప్ ఫ్యామిలీ గ్రూప్ ఎప్పుడు యాక్టివ్ అవుతుంది? ఎవరన్నా చచ్చిపోతే. సో బేసికల్లీ నేను మాట్లాడేది ఏంటంటే ప్రతి ఒక్కరికి కొన్ని నచ్చుతాయి, కొంతమందికి కొన్ని నచ్చవు అట్లా. కానీ ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరు ఏదైనా కూడా ఇష్టాలు ఉంటాయి, అయిష్టాలు ఉంటాయి. ఇట్లనే కాకపోతే ఏంటంటే కొంతమంది ఉంటారు మన లైఫ్లో ఎవరికి ఇష్టం ఉండరు వాళ్ళు. నేను వాళ్ళని చిల్లరగానులు అంటా. వాడుక భాషలో వాళ్ళని ఏమంటారు మీరు చెప్పండి. వాళ్ళు ఎవరు? చుట్టాలు. ఎందుకంటే చుట్టాలు ఒక సపరేట్ ప్లేస్ ఉంటుంది అనమాట మన లైఫ్లో. లోపల మొత్తం పాము గుణం ఉంటుంది వాంది, బయట చూస్తే వాని ముఖం ఉంటుంది, వాడు మాట్లాడుతుంటాడు. అండ్ చుట్టాలు మనకి ఎట్లా తెలుస్తారు బేసికల్గా? చుట్టాలు ఒకటి మనం చిన్నప్పుడు వాళ్ళ ఇంటికి పోతే అట్లా తెలుస్తారు, లేదా ఇంకెవరైనా మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర లేదా నాయనమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెరిగితే తెలుస్తుంది. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎంతమంది పెరిగారు? ఓకే ఫైన్. నాయనమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎవరైనా పెరిగారా? నాయనమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అసలు ఎవరు పెరగరు. ఎందుకు తెలుసా? నాయనమ్మ మనం చూసుకోదన్నమాట. ఇన్ కేస్ మీ అమ్మ మీ వదిలేసిపోయింది అనుకో మీ నాయనమ్మ దగ్గర, కథం. అబ్బా వీడు ఏడుస్తుండు, ఉచ్చబడుతుండు, ఏడుచుకుంటా కూడా ఉచ్చవస్తుడు. అసలు పట్టించుకోదు నాయనమ్మ నిన్ను. నాయనమ్మ తాతనే పట్టించుకోదు, నిన్నెందుకు పట్టించుకుంటుంది? తాత తాగిపోయి మూరలో పడుతున్నాడు, అయినా కూడా పట్టించుకోదు తాతని. ఇంకొకటి, పెళ్ళికి పోయినప్పుడు తెలుస్తారు చాలా మంది. పెళ్ళిలోకి పోతారు కదా అంతమంది, అందరూ పోతారు కదా. పెళ్ళిలోకి కూడా నేను కూడా ఇట్లనే పోయినా అనమాట. వాళ్ళు ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఆడింటిది వచ్చుడితేనే, బాబు నేను తెలుసా మీకు? తెలుసురా నాయన నువ్వు పెద్ద దుష్టశక్తి, అందుకని నీకు దూరంగా ఉంటున్నా నేను. ఈ చుట్టాలలో మనకు రకాలు ఉంటాయి కదా, 2 రకాలు. ఏది మమ్మీ వాళ్ళ సైడ్ చుట్టాలు ఉంటారు, నాన్న వాళ్ళ సైడ్ చుట్టాలు ఉంటారు. ఎవరి ఇష్టం చెప్పండి? మీకు ఎవరు ఇష్టం సార్? మీ పేరు? నాయక్. మీకు ఏ సైడ్ చుట్టాలు ఇష్టం? మమ్మీ వాళ్ళ సైడా నాన్న వాళ్ళ సైడా? మమ్మీ వాళ్ళ సైడే ఇష్టం. ఓకే ఫైన్. మీరు మ్యామ్? మేమేం సారీ? అనుష. మీకు డాడీ సైడ్ ఇష్టం. మిమ్మల్ని ఇంకా మోసం చేయలేదా వాళ్ళు? మనకు 15 ఏళ్ళు అందరూ బాగానే ఉంటారు అబ్బా. ఎప్పుడు లొల్లి వస్తుంది? నీ ఇల్లు జాగాడ లొల్లి వస్తుంది అన్నమాట. నువ్వు పోసేంత పాయకన్నా జాగుంటుంది ఆడ, దానికోసం 40 సార్లు కొట్టుకుంటారు. వీళ్ళు కొట్టుకుంటారు, నాయనమ్మ చంపిస్తారు. కరెక్ట్గా చెప్పాలంటే మమ్మీ వాళ్ళ సైడ్ చుట్టాలు ఇట్లా తెలుసా? సీతమ్మ వాకిళ్ళ సిరిమల చెట్టులా ప్రకాశ్ రాజు లెక్క. రేలంగ మామయ్య నువ్వేం చేసినా కూడా నవ్వుతారు, నీకు సపోర్ట్ చేస్తారు. డాడీ వాళ్ళ సైడ్ చుట్టాలు అట్లా కాదు, పోకిరి సినిమాల ప్రకాశ్ రాజు లెక్క. గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు. మా ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు ఉండవు, ఎందుకంటే మా గల్లీలో మా చుట్టాలు ఉంటారు. మా ఇంట్లో ఏమవుతుందని మాకంటే ముందు వాళ్ళకే తెలుస్తుంది. కానీ వాళ్ళ ఇంట్లో అంకుల్ వాళ్ళ పని మనిషిని గోకుతుంటాడు, అది నాకు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకి పక్కింట్లో నేను. అండ్ ఇంకొకటి, మనం చాలా మట్టుకు చూస్తే మన ఫ్యామిలీస్లలో, తెలుగు ఫ్యామిలీస్లలో ప్రతి ఒక్కసారి ఒక ఆంటీ ఉంటుంది. ఆమె కంపల్సరీ మన డాడీ వాళ్ళ సైడే ఉంటుంది. ఆ ఆంటీ మోస్ట్లీ మన డాడీ వాళ్ళ అక్క లేదా చెల్లెయి ఉంటుంది. ఆమె ఏం చేస్తుంది అంటే ప్రతి ఒక్కరికి లొల్లి పెడుతుంది, నాకు మాత్రం ఏం తెలియదు అన్నట్టు మూల కూర్చుంటుంది. ఇప్పుడు మమ్మీ వాళ్ళ సైడ్ చుట్టాలో మీకు ఏం నచ్చుతుంది బ్రో? నాయక్ భాయ్? కేరింగ్. నిన్ను చాలా బాగా చూసుకుంటారు. డాడీ వాళ్ళ సైడ్ చుట్టాలు తెలుసా నీకు? అంత అటాచ్మెంట్ ఉండదు. వెరీ నైస్. మీరు సార్? అశోక్ భాయ్? బోత్ సైడ్ చేస్తారా? అంటే మీరు ఇక డ్యాన్సులు నేర్పియాలి కాబట్టి అందరితో మంచిగా ఉంటారా? అట్లేం కదా. మీరు మ్యాన్ యువర్ మీన్ నీ పేరేంది కాక చుట్టాలు కాదు. శ్రవణ్ భాయ్ మీకు ఎవరి సైడ్ చుట్టాలంటే ఇష్టం? ఇది నా కేటగిరీ బేసికల్. ఎందుకంటే మా చుట్టాలు ఇప్పటికీ ఇంటికి వస్తున్నాయి. ఎంతమంది నేమ్స్ ఏతో స్టార్ట్ అవుతాయి అబ్బా ఇక్కడ? ఇంతమంది ఉన్నారా? నిజంగా చెప్తున్నా, మా చుట్టాలందరూ కలిసి నన్ను మొత్తం నా జిందగీలో ఖరాబ్ చేద్దామని చెప్పేసి దేని మీద పెట్టిండో ఏ ఫర్ అవినాష్ అన్న పేరు. అవినాష్ ఏడికి పోయినా సరే నేను ఇన్విలేటర్ ముందుంటా ఇట్లా, అందరు ఇంకా కాపీ కొడుతుంటారు, నేను ముందు పరామర్శిస్తుంటా ఇట్లా. బీటెక్ ఆ టైంలో ఉన్నప్పుడు ఏమంటారు, మా
పిన్ని ఒక సీరియల్ చూస్తుండే అనమాట మా చిన్నమ్మ. ఇంటికి వచ్చుడుతోనే ఆమె నువ్వు చూడవా సీరియల్ అన్నాడుతో పోతాను. ఎట్లుంటుంది అసలు మన ఇంట్లో సీరియల్ చూస్తే ఇంత ఖతర్నాక్ ఉంటుంది చుట్టాలతోని. బ్రేక్ వచ్చినప్పుడే తిండి పెడతారు నీకు. అప్పటి వరకు నీకు ఆకలి మర్చిపోతారు వాళ్ళు, అసలు ఇల్లునే మర్చిపోతారు వాళ్ళు మొత్తం. నన్ను అడుగుతుంది ఆమె, నువ్వేం సీరియల్ చూడవా అవినాష్ అని. లేదు చూడ, మేము వేరే చూస్తాం. మేము బొమ్మర్ది బార్కి పోదామా, అదే చూస్తాం మేము. వాట్ ఎవర్ ఇట్ ఇస్. థ్యాంక్ యూ సో మచ్, దట్స్ బీన్ మై టైం. హాయ్ హలో నమస్తే. మస్తున్నారా ఒక్కొక్కరు, మస్తు ఎనర్జీ ఉంది. నా పేరు ఫనీ కూడా నీకు ట్రై చేస్తా. ఏమి ఇష్టం మీ కాలేజ్లో? స్పోర్ట్స్ ఉన్నాయా? ఏం లైక్ ఎనీ గేమ్స్, ఇండోర్ అవుట్డోర్ ఏమైనా గేమ్స్ ఉన్నాయా? క్రికెట్ ఉందా? నైస్. ఎంతమంది క్రికెట్ ఆడతారు? మేక్ సమ్ నైస్ ఆడతారా? నైస్. నాకు మస్తు ఇష్టం క్రికెట్. చిన్నప్పుడు మస్తు సెంచరీలు కొడుతుండే. చెప్తా ఇనక్క మస్తు ఆడుతుండే క్రికెట్. సెంచరీల మీద సెంచరీలు కొడుతుండే, స్పిన్ కూడా వేస్తుండే, ఆఫ్ స్పిన్. యుజేంద్ర చహల్ ఉంటుండే కదా, ఆయనకన్నా మంచిగా వేస్తుండే. యా, మా డాడీ నన్ను కోచింగ్కి పంపలే. ఎందుకు తెలుసా? ఐపీఎల్లో బుక్ క్రికెట్ ఉండదు కదా. ఈసారి ఐపీఎల్ ఫుల్ ఫామ్ ఏం చెప్పండి? కాదు, ఇండియన్ ప్రమోషన్ లీగ్. అన్ని ప్రమోట్ చేస్తుంటారు, యాడ్స్ 24 hours యాడ్స్. ఈసారి ఎస్ఆర్హెచ్ గెలవలే కదా. ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఆర్సీబీ సిఎస్కేనా? ఆర్సీబీ. ఎస్ఆర్హెచ్ ఎందుకు గెలవలేదు తెలుసా ఫైనల్లో? లాస్ట్ 2 times కప్పు కొట్టినప్పుడు ఆర్సీబీ ఫైనలిస్ట్. అంతే కాదు, ఏ టీం ఆడినా గెలిచేది, ఆర్సీబీ ఫైనలిస్ట్ అయ్యింది. చెన్నై గెలవలే కదా ప్లే ఆఫ్ లో. చెన్నై, ఇప్పుడు చెన్నై గురించి మాట్లాడదాం. చెన్నై నీ పేరేమన్నా? నీ పేరు నీలేష్. బ్లూ షర్ట్ వేసినావు, నీల్ యష్. సిఎస్కే ఫ్యాన్స్ ఏరి జర ఒకసారి. నైస్. మీరు మొన్న మ్యాచ్ చూస్తున్నా, రుతురాజ్ గైక్వాడ్ 98 మీద ఉన్నాడు, అవుట్ అయిపోయిన అరుస్తున్నారు ఎందుకు? ఇట్లాంటి ఫ్యాన్స్ మీరు? ధోని ఫ్యాన్స్, సిఎస్కే ఫ్యాన్స్ కాదు. డాడ్స్ ఆర్మీ అంటుండే, గుర్తుందా? ఎవరిని పడితే వాళ్ళకి ఏజ్ 30 దాటితే తీసుకొచ్చి వాళ్ళని జాయిన్ చేసుకుంటాను ఉంటుంది. ఈసారి ధోనిని రిటైన్ చేసుకుంటారంటావా? వదిలేస్తాడు. అయిపోయిందా లాస్ట్ గేమ్? నెక్స్ట్ ఇయర్ వస్తాడా? వెళ్తారా చెన్నైకి చూడనీకి? మరేం ఫ్యాన్స్? ఓ హైదరాబాద్ నేను ఆయనే రావాలి ఇడికా. మస్తు. మీరు ఏ టీం సపోర్ట్? గెలిచారని చెప్పి కదా. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఆర్ ద బెస్ట్ ఫ్యాన్స్ భయ్య, బెస్ట్ ఫ్యాన్స్ ఇన్ ఐపీఎల్. అగ్రీ ఆర్ నాట్? నేను చెప్తా ఎందుకు. ఫస్ట్ ఓ ప్లేయర్ వచ్చిండు, డేవిడ్ వార్నర్ అని. మస్తు కలుపుకోపోయినాం. ఎంత కలుపుకున్నామైనా అంటే ఇప్పుడు పుష్ప రీల్స్ చేస్తుండ అన్న. అవునా కదా? నెక్స్ట్ కేన్ అన్న వచ్చిండు, కేన్ విలియమ్సన్. కేన్ మామ అన్నాం, ఇప్పుడు క్లాస్ అని వచ్చిండు, మంచి ప్లేయర్. ఏమంటున్నాం? కొండాపూర్ క్లాస్ అని ఇంకో పేరు పెట్టారు, కాటేరమ్మ కొడుకు క్లాస్ అని. ఎంత మస్తు ఉంటారో తెలుసా హైదరాబాద్ ఫ్యాన్స్. ఇట్లా నేను స్టేడియంకి వెళ్ళినా మ్యాచ్ చూద్దామని. నేను ముంబై ఇండియన్స్ మ్యాచ్కి వెళ్ళినా. ఈ సీజన్ ఫస్ట్ మ్యాచ్ అయింది, గుర్తుందా? ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై 277 మ్యాచ్. అక్కడికి వెళ్ళే వరకు నాకు ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉండే భయ్య. అక్కడికి వెళ్ళినాక చూస్తే, లోపలికి వెళ్తే జాతర, సమ్మక్క సారక్క జాతర కన్నా ఇంకా క్రేజీ ఆడియన్స్ ఉన్నారు అక్కడ. ఫస్ట్ టైం వస్తారు స్టేడియంకి. ఏం చేస్తారు తెలుసా? ఇలా ఫోన్ పట్టుకొని, హాయ్ ఫ్రెండ్స్, లేకపోతే మమ్మీ ఐపీఎల్ మ్యాచ్కి వచ్చిన చూసిరా వీళ్ళని. ఉంటారు వీళ్ళని దూరం పెట్టేసిన నేను, లైక్ వద్దు వీళ్ళని. నెక్స్ట్ ఇంకో వాళ్ళు ఫ్యామిలీస్ వస్తారు, వాళ్ళ లైఫ్ మిషన్ అదే ఉంటుంది, ఐపీఎల్ మ్యాచ్కి వెళ్ళాలని. కానీ మ్యాచ్ మాత్రం చూడరాలి. ఎందుకంటే ఇక్కడ పిల్లోడు ఉంటాడు, వాళ్ళకి ఆ పిల్లోడు ఏడుస్తుంటాడు, కనిపించిందల్లా కావాలంటాడు. వాళ్ళు టికెట్ 700-1000 రూపాయలు పెట్టి కొని ఉంటారు, వాళ్ళకి బిల్ 10,000 అవుతుంది ఆ రోజు. తింటూనే ఉంటారు బ్రో, పిజ్జా తింటారు, ఐస్ క్రీమ్ తింటారు, నాచోస్ తింటారు, ఏది వస్తుంది. వెళ్ళేటప్పుడు కడుపు. అయితే ముంబై మ్యాచ్కి వెళ్ళినా కదా, 6ల మీద 6లు కొడుతారు, 277 కొట్టారు ఆ రోజు మ్యాచ్లో, 6ల మీద 6లు. బట్ నా పక్కన ఉన్న అంకుల్కి అదేం పట్టట్లే. ఎందుకు తెలుసా? మనోడు క్రిక్ బస్లో స్కోర్ చూస్తుంది. ఉంటారు ఇట్లాంటి వాళ్ళు, లైక్ క్రిక్ బస్లో చూసుకుంటూ కొంచెం పైన ఇంకా అంటాడు, నెక్స్ట్ బాల్ 6 అంటాడు. అన్న ఇంకా బాలే పడలేదు అన్న ఆడ. బెట్టింగ్ యాప్స్ తెలుసా? బెట్టింగ్ యాప్స్ తెలియదు, మంచి వాళ్ళు. బెట్టింగ్ యాప్స్ లైక్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు పోయినాయా డబ్బులు? రాకేష్. ఎవరు? రాకేష్
చెప్పు రాకేష్ ఎంత పోయింది ఏంది? 5,000 డిపాజిట్ చేస్తే 10,000 వచ్చింది. ఓ నైస్. నా ఫ్రెండ్ ఒక 40 లక్షలు పొడగొట్టుకుండు. ఐపీఎల్ మీద కాదు, బీబీఎల్ బిగ్ బ్యాష్. సి ఎందుకంటే ఐ డోంట్ బ్లేమ్ యూ గైస్. ఎందుకంటే ఐపీఎల్ చెప్తుంది. ఐపీఎల్ యాడ్స్ ఏమున్నాయి చెప్పండి. ఫస్ట్ యాడ్ ఏమొస్తుంది? బెట్టింగ్ యాప్ది. ఒక బెట్టింగ్ యాప్ది, పేర్లొద్దు, బెట్టింగ్ యాప్ ఇస్తున్నారు. బెట్టింగ్ యాప్ 1983 వరల్డ్ కప్ గెలిచిన వాళ్ళు కూడా వచ్చి చెప్తారు బెట్టింగ్ యాప్ ఆడండి అని. క్రికెట్ కూడా అప్పుడు అంత మంచిగా ఆడుంటారు కానీ మనల్ని ఆడమంటారు. సరే ఆడినాం, ఇన్స్టాల్ చేసిన. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఏది ఉంటుంది ఫాలో అవుతాడు. ఇన్స్టాల్ చేసిండు బెట్టింగ్ యాప్. ఉన్న డబ్బులని పొడగొట్టు మళ్ళీ ఐపీఎల్ మ్యాచ్ చూస్తుండు. ఈసారి నెక్స్ట్ యాడ్ ఏమొచ్చింది తెలుసా? క్రెడిట్ కార్డ్ తీసుకోండి అని వచ్చింది. క్రెడిట్ కార్డ్ తీసుకోండి. మళ్ళీ ఈసారి ఏం చేసింది తెలుసా? డబ్బులు తీసుకెళ్ళి నెక్స్ట్ యాడ్ ఏంది? స్టాక్ మార్కెట్లో వేయండి. స్టాక్ మార్కెట్లో పెట్టి మళ్ళీ డబ్బులు పోయినాయి. ఇవన్నీ అయిపోయి డిప్రెస్ అయ్యి డబ్బులు పోయినాయి అని ఏడుస్తుంటే అప్పుడు ఒక యాడ్ వచ్చింది. కాదు ఆల్కహాల్ యాడ్. కానీ ఆల్కహాల్ యాడ్ కాదు, లైక్ సోడా ఉంటుంది కదా, సోడా టైప్ ఆఫ్ యాడ్. సో వాడు మందు అయ్యి డిప్రెస్ అయిపోయాడు. ఎంతైనా లాస్ట్కి ఏం చేయాలి అర్థం కావట్లేదు. అసలు రూపాయి కూడా లేదు మన దగ్గర. లాస్ట్కి 100 రూపాయలు అప్పు వేసి పాన్ మసాలా ఉన్నాడు. సో నేను స్టేడియంకి వెళ్ళినా కదా, అక్కడ ఒకడు పైన కూర్చున్నాడు. ఎక్కడి నుంచి కూర్చున్నా ఒకటే భయ. ఎక్కడ కూర్చొని చూసినా ఒకటే అనమాట. 20,000 కూర్చో, 30,000 కూర్చో, ఎక్కడ కూర్చొని చూసినా వ్యూ ఒకటే, ఏం కనబడదు. అక్కడెక్కడో దూరంగా చీమల్లాగా కనిపిస్తారు, చూసి ఎంజాయ్ చేయాలి. ఇంకొక రకం ఉంటారు, ఫుల్ హైపర్ ఎనర్జెటిక్. వాళ్ళు డాన్స్ చేయడానికి వస్తుంది. వీళ్ళైతే డాన్స్ తప్ప ఏం లేదు, కెమెరాలో పడాలి వాళ్ళ పని అంతే. ఏమన్నా చేస్తారు కెమెరాలో పడడానికి. ఒక అంకుల్ అయితే ఎగురుతుండు, షర్ట్ ఇప్పిండు పడట్లేదు, ప్యాంట్ ఇప్పిండు పడట్లేదు, పక్కన తీసుకొని ముద్దు పెట్టిండు, అప్పుడు కూడా పడలేదు. Thanks guys, that's been my time. You've been lovely audience. Keep clapping.